ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాజిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. మనకి ఉండేటువంటి 27 నక్షత్రములు, ప్రతి నక్షత్రముకి ఉండేటువంటి ప్రభావం అంటే సహజంగా మానవుడికి ఎలా ఉంటుంది అంటే, మనము ఏ నక్షత్రం యందు పుట్టాము, నక్షత్ర ప్రభావం చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంటుంది. అందరూ కూడా గ్రహ బలములు, ఆ యొక్క గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి లాభ నష్టములని చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ గ్రహము ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి జాతకము తయారయ్యే ముందు లగ్నములో ఉండేటువంటి నక్షత్ర ప్రభావముల ద్వారానే ఇవన్నీ కూడా సూచితమవుతాయి. కాబట్టి 27 నక్షత్రములని ప్రమాణముగా తీసుకుంటూ వాటి యొక్క నక్షత్ర స్వభావాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. వాటి ద్వారా వాటి యొక్క లక్షణములు ఏ విధముగా ఉంటాయి, అది మానవ జీవనము మీద ఉంటుందా అనేటువంటి విషయానికి వస్తే కనుక పరిపూర్ణముగా ఉంటుంది అని మనం అనుకోక్కర్లేదు. కానీ ఒక 30-40% వాటి ప్రభావం, నక్షత్ర ప్రభావము కూడా నక్షత్ర జాతకుడి యొక్క నక్షత్రం మీద ఉంటుంది. అంటే ఒక నక్షత్రము మనదైతే గనక, అశ్విని నక్షత్రం మనదైతే, అశ్విని నక్షత్రానికి ఉండేటువంటి ప్రభావము కూడా జాతకుడి మీద కొంత ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రము యొక్క లక్షణాన్ని తెలుసుకొనడం చాలా మంచి విషయం. అది ఏ విధముగా ఉంటుంది, దాని యొక్క స్వభావము ఏమిటి అని ముందుగా మీరు దీని గురించి తెలుసుకుంటూ ఉండండి. మరికొద్ది రోజుల్లో ఈ నక్షత్రము ఎక్కడ నుంచి ఆవిర్భవించింది, దీని యొక్క జననము ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియచేస్తాం. అంటే 27 నక్షత్రములు, వాటి యొక్క జననములు ఏ విధముగా జరిగాయి, వాటి యొక్క సంచారం ఏ విధముగా ఉంటుంది, 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి ఏ పాదముల వారికి ఎప్పుడెప్పుడు ఆ యొక్క ప్రభావం కనబడుతుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ముందుగా నక్షత్రము యొక్క లక్షణములను తెలుసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇది మీకు తెలియాలని చెప్పడమే తప్ప దీంట్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. ఇప్పుడు మనము పుష్యమి నక్షత్రము గురించి తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రము సహజముగా ఈ నక్షత్రం పేరు చెప్పంగానే ఇది సర్ప నక్షత్రము కదా, సర్ప ప్రభావితమైనటువంటిగా ఉంటుంది అని అనుకుంటారు. అది ఒక కోణంలో. ఈ నక్షత్రము వారికి తల్లిదండ్రుల యందు అతి విశ్వాసం కలిగి ఉంటారు. ఎందుకంటే పుష్యమి అనేటువంటి నక్షత్రం ఉన్నటువంటి వారికి వారి యొక్క తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ప్రేమ వాత్సల్యముతో ఉంటారు. అదే విధముగా శీఘ్రముగా అంటే తొందరగా మనుషులను నమ్మేటువంటి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని నమ్మేటువంటి స్వభావితులుగా కూడా అయి ఉంటారు. తొందరగా నమ్మటము అంటారు చూసారా, వీళ్ళు తొందరగా నమ్మేస్తారండి ఇతను అని. అలా నమ్ముతున్నారు అంటే వారిది కొంత పుష్యమి నక్షత్ర లక్షణములతో కూడినటువంటి జీవనం అయి ఉంటుంది. చక్కటి శరీర శ్రోష్టం అంటే ఏంట్రా అంటే శరీరం మీద వాంఛ, శరీరముని చక్కగా చూసుకోవాలి అనేటువంటి ఒక విపరీతమైనటువంటి ఆలోచన వీరికి కలిగి ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులు ఏదైనా పనిని అనుకున్నప్పుడు చాలా బుద్ధితోనూ చక్కగా ఆ పని యందు శ్రద్ధతో, అంటే వారు ఇష్టముతో చేయాలి. సహజంగా ఎలా ఉంటుందంటే కొన్ని పనుల్ని మనము ఏదో చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ ఏదైనా పనిని వీరు సంకల్పించి వారంతట వారు ముందుకు తీసుకొస్తే గనక చాలా శ్రద్ధగా పనిని చేస్తారు అని చెప్పి అర్థమవుతుంది. మరియు వీరు చాలామంది యందు, ఎందుకంటే ముందే చెప్పాం కదా, ఎక్కువగా వీరు తల్లిదండ్రులను ఇష్టపడతారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ వాంఛకి, ప్రేమతో వారిని ఎక్కువగా వారితో మమేకమై ఉంటూ ఉంటారు.
అదే విధముగా ఇతరులను కూడా తొందరగా నమ్మేటువంటి అవకాశం వీరికి కలదు. కాబట్టి వీరికి ఎక్కువగా అన్నిటి మీద కూడా శ్రద్ధ తెలిసి తెలియకుండానే ఏర్పడుతూ ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులు అనుకోకుండానే కొన్నింటిని తొందరగా నమ్మేయటం, తొందరగా ఇష్టపడటం, తొందరగానే వదిలేయటం కూడా జరుగుతుంది. చాలా వినయముతో కూడా ఉంటారు వీరు. వినయముగా నటించటము కాదండి, స్వతహాగానే వీరు వినయముగా ఉంటారు. అంటే ఎక్కువగా ఇష్టపడటం అనేది జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క స్వభావము కూడా, నక్షత్రం యొక్క స్వభావము చాలా వినయముగా ఉంటుంది. ఆ ప్రభావం కూడా పుష్యమి నక్షత్ర జాతకుల మీద కనబడుతుంది. వినయముతో వారు అంటే చాలా తగ్గి ఉంటారు. చాలా వినయముగా జీవనాన్ని గడపటము, వినయ విధేయతలతో చాలామంది యందు భక్తితో కూడా ఉంటారు వీరు. వీరికి వాహన సౌఖ్యములు, వాహనములు, ఇతర ఆకర్షితమైనటువంటివి అంటే ఐరన్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వస్తువుల మీద మక్కువ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే కనుక మీకు చెప్పినటువంటి లక్షణములు ఉన్నాయో ఇవన్నీ కూడా పుష్యమి నక్షత్రం యొక్క లక్షణములు. ఇవన్నీ కూడా పుష్యమి నక్షత్ర జాతకుల మీద ఏదో ఒక విధముగా ప్రభావము చూపుతూ ఉంటాయి. కాబట్టి నక్షత్రము యొక్క లక్షణములు ఆ విధముగా ఉన్నాయి. కాబట్టి మానవుడి మీద చూపాలా, ఇలాగే ఉంటుందా అంటే ఉండవచ్చు. 100% ఉంటుంది అని చెప్పి మనము విశ్వసిస్తే ఉంటుంది. 110% మనం ఇది ఉండదు అని విశ్వసిస్తే ఉన్నా కూడా ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. కాబట్టి పుష్యమి నక్షత్ర జాతకులకి అద్భుతమైనటువంటి చాలా గొప్ప లక్షణములతో కూడా కూడి వారు ఉంటారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.